విషయాలు మన వాళ్ళు చెప్పారు. తొలుత ఢిల్లీ రాష్ట్రంలో ఈ ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఢిల్లీ రాష్ట్రంలో మహిళల ప్రయాణానికి ఎలాంటి ఆంక్షలు లేవు. ఏ రాష్ట్ర మహిళ అయినా ఎటువంటి ఆధార్ కార్డు కానీ ఏ కార్డు చూడకుండా ప్రయాణం చేసే అవకాశం ఢిల్లీ రాష్ట్రంలో ఉండింది. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఈ ఉచిత ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చారు. ఆ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఏం చేశారంటే రాష్ట్రం వెలుపలే కాకుండా రాష్ట్రం బయట 25 కిలోమీటర్ల వరకు, తెలంగాణ బయట 25 కిలోమీటర్లు మనకి ఇక్కడ అవకాశం లేదు. కానీ కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రమే కాకుండా బయట 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించేటువంటి అవకాశం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు తీసుకొచ్చి పెట్టారు. అయితే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలి, బస్సుల వల్ల భర్తల మీద గొడవపడి బయటికి వెళ్ళిపోతారని చెప్పి జోక్స్ మైమ్స్ వస్తున్నాయి. కానీ ఒక సర్వే హైదరాబాద్ నగరంలో ఒక సర్వే నిర్వహిస్తే హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో 30% ఓపీ పెరిగింది. ఆ 30% ఓపీలో 20% గైనిక్ ఓపీలు పెరిగాయి. అంటే హైదరాబాద్ నగరం చుట్టూపలా ఉన్నటువంటి సరౌండింగ్స్ జిల్లాలో మహిళలు చాలా మంది వాళ్ళ అనారోగ్య సమస్యలు ఉంటే గాంధీకో ఉస్మానియాకో మరో కాడుకో ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ సర్వేలోనే 30% మంది ఓపీ పెరిగారంటే మహిళలు తమ ఆరోగ్యం కోసం ఆర్టీసీ బస్సుని వాడుకుంటున్న విషయం తేటతెల్లమైంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇంతకుముందు మన ప్రయాణికులు శిరీష గారు చెప్పినట్లు కూడా వర్కింగ్ ఉమెన్స్, ముఖ్యంగా షాపుల్లో పనిచేసే వాళ్ళు, వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళు, విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో నెలకు ఒక 2 నుంచి 3 వేల రూపాయలు ఇలా కుటుంబాలకు మిగిలే అవకాశం ఉంది. ఈ 2-3 వేల రూపాయలు పిల్లల చదువుల కోసం, ఆరోగ్యాల కోసం మహిళలు కేటాయిస్తున్నటువంటి ఒక మంచి అవకాశం ఉండింది. కాబట్టి ఈ యొక్క పథకం మంచి ఉద్దేశం ఉంది. కానీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పరిస్థితి వల్ల ఇలా అది అవాస్తవాలవుతుంది. గౌరవంగా ఏమన్నారంటే మహాలక్ష్ములు అని పేరు పెట్టారు, మహాలక్ష్మి పథకం అని చెప్పారు. కానీ ప్రాక్టీస్లో ఇది అవమాన లక్ష్మిగా మారిపోయింది. ఈ మహాలక్ష్మి కాస్త అవమాన లక్ష్మిగా మారిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కావాల్సిన బస్సులు ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏదైతే రాష్ట్రంలో 3000 గ్రామీణ సర్వీసులు ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మారుమూల ప్రాంతాలకు ఉన్న సర్వీసులు 3000 సర్వీసులు రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి ఫిట్నెస్ ఆర్టీఓ ఆఫీసర్లు అందరూ ఏం మాట్లాడుతారంటే ఫిట్నెస్ బాగా ఉంది అంటున్నారు. ఇంజన్ ఫిట్నెస్ బాగానే ఉంది, బస్సులకి ఇంజన్ చాలా దమ్ముంది. కానీ కిటికీలు లేని బస్సులు ఎన్ని ఉన్నాయి, డోర్లు లేని బస్సులు ఎన్ని ఉన్నాయి, వర్షం వస్తే కారే బస్సులు ఎన్ని ఉన్నాయి, శీతాకాలంలో రాత్రి కూడా ప్రయాణం చేస్తే కిటికీలు వేస్తే కిటికీలు కూర్చోకుండా చలిగాలితో ఇబ్బంది పడుతున్నటువంటి బస్సులు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఇంజన్ ఫిట్నెస్ కాదు, బాడీ ఫిట్నెస్తో మీరు బస్సుల్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఏదైతే ఈ సమస్యని తక్షణమే ప్రభుత్వం స్పందించి అధిక బస్సులు పెంచాలి, ఫిట్నెస్ను పెంచాలి, 3000 రూట్లలో బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకుని కోరుతూ నేను ముగిస్తా ఉన్నా.